నమస్తే అండి. ఈ పొద్దు లెమన్ రైస్ చేస్తున్నాం. ఫస్ట్ గ్యాస్ వెలిగించుకొని ఒక పెనం పెట్టేసుకొని పెనం పెట్టేసినాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసినాక ఆయిల్ వేడి అయితేనే పల్లీలు వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు వేగాక అవి బాగా కలుపుకోవాలి. ఫస్ట్ కలిపేసుకొని బాగా ఇప్పుడు ఒక ఉల్లిపాయ కట్ చేసేసి వేసేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసేసేయాలి. బాగా కలబెట్టేసేయాలి. అవి బాగా వేగనివ్వాలి. బాగా వేగినాక ఇప్పుడు 2 ఎండుమిర్చి తుంచేసుకోవాలి. అలాగే 2 రెమ్మలు కరివేపాకు వేసేసేయాలి. వేసేసేసి ఒకసారి బాగా కలబెట్టాలి. బాగా వేగాలి. కలబెట్టాలి. కలబెట్టినాక ఇప్పుడు దాంట్లో కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసేసేయాలి. సాల్ట్ వేసేసి బాగా కలబెట్టాలి. ఒకసారి బాగా కలబెట్టేసేసి దీంట్లో కావాలంటే ఇంగు వేసుకోవచ్చు. ఇంకా బాగుంటుంది. నా దగ్గర ఇంగులు కాబట్టి వేయలేదు. ఈ నిమ్మకాయలు నేను వాడుతున్నాను. మా చెట్టుకు కాశాయి నిమ్మకాయలు. ఇవి వాడుతున్నాను. మన పులుపు బట్టి చేసుకోవాలి. ఇప్పుడు అన్నం వేసేసేయాలి. అన్నం వేసేసేసి ఒకసారి బాగా అంతా కలబెట్టేసేయాలి. కలబెట్టేసేసినాక అంతా మొత్తం అంతా కలవాలి. కలిసిపోయినంత వరకు కలబెట్టేసేసి ఇప్పుడు మనం ముందుగా నిమ్మకాయలు తీసుకున్నాం కదా, ఆ నిమ్మరసం పిండి వేసేసాను. ఇప్పుడు వేసేస్తున్నాను నిమ్మరసం వేసేసి ఒకసారి అంతా నిమ్మరసం అంతా కలిసినంత వరకు కలుపుతూ ఉండాలి. బాగా కలసాలి. కలిసేసినాక ఇప్పుడు గ్యాస్ ఆపేసేయాలి. గ్యాస్ ఆపేసేసి మూత పెట్టేసి మనకు లెమన్ రైస్ తయారైపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే కనుక చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఉంటానండి ఇంకా.